వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది అనే 5 వీడియోలు చేసుకున్నాం. తాజాగా కేరళలో కౌలు రైతులు గ్రూపుగా ఏర్పడి సాగు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గడిచిన 30 సంవత్సరాలుగా భూములున్న రైతులంతా ఆ పిల్లల్ని చదివించుకొని పిల్లల్ని ఉద్యోగాల్లో పంపించేశారు. ఇక ఆ భూములు మొత్తం వారు చేయలేక కౌలుకి ఇచ్చేస్తూ ఉన్నారు. కౌలు రైతులు కౌలు తీసుకొని ఎక్కువ నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే భూమి కౌలు కట్టుకోవాలి, పెట్టుబడులు వడ్డీలకు ₹2 వడ్డీలు తెచ్చుకోవాలి, పంట పండిద్దో తర్వాత తెలియదు, పండిన తర్వాత దానికి రేటు ఉంటుందో తెలియదు. అయితే కేరళలో అనుసరిస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా ఆదర్శనీయంగా ఉన్నాయంటూ ఒక సంస్థ కితాబిచ్చింది. నీతి ఆయోగ్ ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చిందో మోడర్న్ అగ్రికల్చర్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్, దీని ప్రకారం కౌలు రైతులు 3 నుంచి 5 సంవత్సరాల వరకు రైతుల నుంచి అగ్రిమెంట్ చేసుకుని భూముల్ని కౌలుకు తీసుకోవచ్చు. కేరళలో ఈ విధానం సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. కౌలు రైతులు 3 నుంచి 5 సంవత్సరాలకు లీజుకు తీసుకోవడం వల్ల వారికి కలిగే ప్రయోజనం ఏంటంటే ఆ లీజును చూపించి బ్యాంకుల నుంచి 4% వడ్డీకే 5 లక్షల దాకా రుణాలు తీసుకోవచ్చు. ఇలా తక్కువ వడ్డీకే రైతులకి పెట్టుబడి అందుతుంది కాబట్టి అక్కడ సాగు సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. ఈ విధానాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలి. కౌలు రైతులు గ్రూపుగా ఏర్పడడంతో పాటు ఏదైతే నీతి ఆయోగ్ తీసుకొచ్చిందో మోడర్న్ అగ్రికల్చర్ ల్యాండ్ లీజ్ యాక్ట్, ఆ యాక్ట్ అమలు చేయడం ద్వారా కౌలు రైతుల నుంచి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకేసారి భూమిని లీజుకు తీసుకొని అగ్రిమెంట్ కూడా తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా కౌలు రైతులకైతే కార్డులు 13 లక్షల మందికి ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు 40 లక్షల మంది అంటారు. ఇక ప్రభుత్వ పథకాలు ఏదొచ్చినా, రైతు భరోసా వచ్చినా, పంటల బీమా వచ్చినా, పంట నష్టపరిహారం వచ్చినా నేరుగా వెళ్ళి రైతు ఖాతాలో పడుద్ది. భూమి ఓడుకుంటే వాడి ఖాతాలో పడుద్ది. సాగు చేసేది నష్టపోయేది మాత్రం కౌలు రైతు. రాబోయే రోజుల్లో కేరళలో కౌలు రైతులు అనుసరిస్తున్న విధానాలు మన రాష్ట్రంలోనూ అనుసరించాలి. పంట నష్టం జరిగినప్పుడు ఆ పంట ఎవరైతే సాగు చేస్తారో వారికి అందాల నష్టపరిహారం. అంతేగాని భూమి ఏడుంది భూమి, అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు, నష్టపోయింది కౌలు రైతు, పరిహారం పోయి భూమి యజమాని ఖాతాలో పడతా ఉంటే కౌలు రైతులు మరింత నష్టపోతున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కౌలు రైతులు అనుసరిస్తున్న విధానాలు అనుసరించండి. రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను తీసుకోండి.